దానవులు చెలరేగి ఇంకెక్కడి దానవు మహిషుని చావుతో రాక్షసుల బలము మదము అడిగినవి కదా గురుదేవా. మా బలము కడలి తరంగము వలె ఉప్పొంగి దేవలోకమందు ప్రళయం సృష్టించబోతున్నది ఇంద్ర. అవును, మహిషిని. ఎవరి అవక్ర పరాక్రమమునకు వెరచి యక్ష కిన్నెర కింపురుషులు దేవేంద్రుడు కారణముల పాలైనారు ఆ మహిషుని సోదరిని. నీవింకా బ్రతికే ఉంటివా? వ్యర్థ ప్రయత్నమేలా దేవేంద్ర. మహిషి బ్రహ్మ వలన వరము పొందినది. నీ శక్తి వజ్రాయుధము ఆమెనేమియూ చేయజాలవు. మహిషి ఏల ఇంకను సంకోచము సింహాసనము నుంచి త్రోసివేయము. నీ వంటి భీరువుకు ఈ సింహాసనం ఎందులకు? దేవతల మీద నీకేలా ఆగ్రహం? దేవదానవులు సహోదరుల వల్ల జీవించవలెను. ఆహా, నేడు జ్ఞాపకం వచ్చినదా నీకీ సంబంధము? దానవకుల కంటకుడువై మహామహులైన అసుర వీరులందరూ కుయుక్తితో కూల్చినప్పుడు నీకు తెలియలేదా ఈ సంబంధము? నేను మోసగించి తినా, నేను అన్యాయం అనురించి తినా. లేదు మనిషి, లేదు. బాచాలుడా, అనృతమాడు నీ నాలుకను ఖండించెదను. సముచిని నమ్మించి స్నేహితుని వలె నటించి వంచనతో కూల్చినది ఎవరు? మారు వేషములో ప్రహ్లాదునికి శిష్యునిగా చేరి వారి సద్గుణములన్నీ అపహరించినది ఎవరు? జలరాశి యందు నిలిచి తపస్సమాధి యందున్న కరంభుని మొసలిగా మారి వధించినది ఎవరు? పురుషుడువైన మహావీరుడైన మహిషునికి భీతిల్ని పేడి వలె పారిపోయి ఒక స్త్రీని యుద్ధములకు పంపి తల కాచుకున్న పొంద ఎవరు? నీవు ఇంద్రుడవా? నీకొక ఐరావతము, నిన్ను భరించు దిక్పాలకుల బృందము, ఆనందం అనుభవించుటకు అప్సరసలు. నోరు మెదపినచో మీ శిరస్సులు ఖండించదను. హెచ్చరిక. దానవులారా, భృశుండి, మన దానవ బలగముచే ఈ దేవతల చర్మములు ఒలిపించి తోరణములుగా వేలాడదీంచుము.
నారాయణ నారాయణ, ఆగండి ఆగండి. ఏమైనది? ఎందులో కిట్టలో పారిపోతుంటుంది? మహిషి మహిషి ఎచట ఎచట. అయ్యో, ఇచ్చట కాదు నారదా, మరెచట. దేవలోకమునందు వర గర్వాంధురాలైన మహిషి నన్ను సింహాసనం నుండి తోసి దేవలోకము నుండే తరిమి వేసినది. మహిష ఆమెక్కడా, నీవెక్కడా? కేవలము ఒక స్త్రీకి భయపడనంత నిర్వీర్యుడవైతివా నారాయణ? ఆనాడు నీవు పలికిన ప్రగల్భములేమి, నేడి భయమేమి? భయభ్రాంతుడను పలుకుల ములుకులతో హింసించవలదు. ఇక మాకు ఎవరు దిక్కు? బ్రహ్మదేవుడే దిక్కు. ఆ చతుర్ముఖుడే కదా మహిషికి వరం ఇచ్చినది. ఉచితమా అని ఆ సృష్టికర్తనే అడగండి. నారాయణ 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 నారాయణ. నమో దేవాయ నమః. శుభమస్తు. మమ్మలను కాపాడు దేవా, మమ్మలను కాపాడు. ఏమైనది దేవేంద్ర? ఆ దుష్ట రాక్షస మహిషికి మీరే వరమిచ్చి ఏమైనది అడుగుచుంటిరా? సింహాసనము లేదు, పదవి లేదు, ఇంద్రలోకమునే కోల్పోయి తిని. దానికి నీ అహంకారమే కారణము. అధికార మదాంధుడవై దూర్వాసుడిచ్చిన శివప్రసాదమును పారవైచి దైవద్రోహము చేసి పాపగ్రస్తుడవై ఫలితం అనుభవించితివి కదా. అది ఎన్నడో ముగిసిన కథ. నాడే ముగిసినచో మరల నీకీ దుర్గతి పట్టునా దేవేంద్ర. ముక్కంటి కంఠాభరణమైన నాగేంద్రుడు పృథ్వీతలమున గరుడును చూచి భీతిల్లునటుల పదవి ఎందున్నచో ఆ పరమాత్ముడినే మరచెదవు, విర్రవీగదవు, స్థానభ్రష్టుడవైన తోడనే కైమోడ్చెదవు. ఇక మా కర్తవ్యమేమిటి? మేలైనా కీడైనా అనుభవించక తప్పదు. చతుర్ముఖ, మా కష్టములకు నివృత్తి లేదా? ఉన్నది. మహిషి పాపములు మితిమీరవలెను. అప్పుడు నా వరమే ఒక శాపమై ఆమెను అంతము చేయును. ధైర్యము వహించుడు. నమో నమః. నారాయణ నారాయణ. దేవతలారా, ఏమని నాడు బ్రహ్మదేవుడు? మహిషి పాపములు మితిమీరినచో ఆమెకిచ్చిన వరమే శాపమై ఆమెను అంతము చేయునట. బ్రహ్మవాక్కు అమోఘమైనది. బ్రహ్మయ్యే పలికినచో కథ ముగిసినట్లే. దేవర్షి, ఆ మహిషి పాపములు ఎటుల మితిమీరును? ఆ భారము నాది, మీరు నిశ్చింతగా ఉండండి. ఎటుల సాధ్యము నారదా? నిలువ తావులేక రాక్షసులకు జంకి కనుమరుగై యాత్రలు అనుభవించుతున్న మాకు నిశ్చింతగా ఉండడం సాధ్యమగునా? నిలువ తావే కదా మహేంద్ర. అవును. నా వెంటరండి. ఎచ్చటకు? దేవలోకమునకు. అయ్యో, ఆ మహిషి! అబ్బబ్బా, నేనుండగా భయమేలా? అధైర్యపడవలదు. నారాయణ నారాయణ. నేడు మహిషి పాలించు రాక్షస లోకము. నారాయణ 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 నారాయణ. భృసుండి, ముత్కర, ఈ దేవతల పక్షపాతి ఇటుకేల వచ్చెను. దేవతల పక్షపాతిని కాదు మహిషి. పదవిని అలంకరించెదరో వారి పక్షపాతిని. ఇక ఈ నారదుడు దానవకుల హితైషి. ఎవరి హితైషివైనను కావచ్చు, ఇటుకేల వచ్చితివి. ఆకాశ మార్గమున వెడలుచుండగా ఇంద్రాది దేవతలు మహిషి మహిషి అని కంపించుతూ ప్రాణములు అరచేత పెట్టుకుని పరిగెడుచున్నారు. విషయము అర్థమైనది. ఇంద్రసింహాసనం అధిష్ఠించి నీవెంత వైభవముతో విరాజిల్లుచున్నావో తిలకించుటకు వచ్చి తిని. వింటివా ముద్గర? అష్ట దిక్కులా మా కీర్తి ఎటుల వ్యాపించుతున్నదో. నారాయణ. ఏయ్ నారదా, నేనెటుల కానవచ్చుచుంటిని? ఒక నారివలే ఉన్నావు. ఆ సింహాసనం అధిష్ఠించున్నది పురుషుడైనచో ఇంద్రుడు. చిచి, అవును అవును, అన్యథా తలచుకు. ఆ స్థానము నీకు తగదు. ఏమది? బంధించండి వీణ్ణి, విసిరేయండి వీడి చిరుతలు తంబూరాను. పిచ్చుక మీద బ్రహ్మాస్త్రమా? వలదు మహిషి వలదు. నీ వంటి బలవంతురాలు నా మీద కినుక వహించిన ఏమవుదును? నా భావము నీకు తెలియలేదు. ఇంద్రుడు స్వర్గాధిపతి అయినను ఒక్కొక్క దిక్కులకు ఒక్కొక్క అధిపతిని నియమించినాడు. ఎందులకు? కర్తవ్యము నిర్వహించుటకు, గొప్పతనము చాటుటకు. సర్వము నేనే సమర్థించగలనన్నచో ఎవరిని ఆదరించుట, ఎవరిని శిక్షించుట. నిజం నిజం. ఇంద్రుడు ఓడి
నీ దాసుడైనాడు, శరణాగతుడైనాడు, అది చాలదా? దేవతలను తరిమివేసి నీ రాజ్యమును నీ లోకమును వీడి ఇచ్చట ఎంతకాలం ఉండెదవు? కావున ఇంద్రుని అతని పరివారమును ఇచ్చటే ఉండనిమ్ము. అంటే అనినచో దేవలోకము నీదే, నీ భృత్యువులుగా వారుండెదరు, అంతే. ఇతటకు ముచ్చట పడినప్పుడు రావచ్చు, వారిని దండించవచ్చు, భయపెట్టవచ్చు. నీ ప్రతాపమునకు గజగజలాడు ఆ వీరులను చూసి నవ్వవచ్చు. చక్కని సలహా ఇచ్చితివి. ఇందులో కుతంత్రమేమీ లేదు కదా? నారాయణ, ఆనాడే నుడివితిరే నేను దానవకుల హితైషినని. అది సరే నారద, పారిపోయిన దేవతలను ఎచ్చట వెతికెదము? నేనున్నాను కదా, పిలచినచో వచ్చెదరు. దేవేంద్ర, దేవేంద్ర! వీరందరూ నాతో పాటే వచ్చినారు. నీ అనుమతి కొరకు వేచియున్నారు. ఇంద్ర, నేను వచించినది జ్ఞాపకమున్నదా? జాగ్రత్త, అధికారము నామ మాత్రమే, మిమ్ము శాసించున్నది మహిషి. మహిషి, ఒక రహస్యము. ఈ దేవతల శక్తికి మూలాధారము ఋషుల యజ్ఞయాగాదులందించు హవిర్భాగములే. నీవు యజ్ఞయాగాదులను విధ్వంసము చేసినచో శక్తిహీనులవుదురు ఈ దేవతలు. నారాయణ, నారాయణ, నారాయణ! నీవు మహా మేధావివి. ఇంద్రుడు వచ్చినాడు. అతనితో పనేమున్నది? అతను అధిష్ఠించిన ఈ సింహాసనము నీకెందులకు? తొలుత భూలోకమునకేకి యజ్ఞయాగాదులను ధ్వంసమునరించుము. నారదా, తక్షణమే వెడలదను. భృశుండి, ముగ్గర, ఇకపై మనము సంచరించవలసిన ప్రదేశము ఋషుల తపోవనము. యజ్ఞ యాగాదులు వనరించి దేవతలకు హవిర్భాగం ఇచ్చెదరా? ఇటు పైన ఈ ఋషులు హవిర్భాగం ఎటులో ఇచ్చెదరో నేను చూసేదను.